అమ్మ అనే అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. కొంతమందికి వెంటనే దక్కుతుంది. కొంతమందికి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు పట్టొచ్చు. అందులో నేనొకదాన్ని. అమ్మ అనే పిలుపు కోసం నా జర్నీలో నేనెంతో దూరం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎవరు కలిసినా, ఎవరైనా ఇంటికి వచ్చినా అడిగే మొదటి ప్రశ్న, గుడ్ న్యూస్ ఎప్పుడు? ఎప్పుడు కంటారు? ఆ ప్రశ్నకి నా సమాధానం నా మౌనం. ఆ మౌనం వెనుక ఉన్నది ఎన్నో బాధలు, ఎన్నో మెడిసిన్స్, ఎన్నో ఇంజెక్షన్స్, ఎంతో బాధ. అడిగే వాళ్ళకి ఇది చిన్న ప్రశ్నే అయ్యుండొచ్చు. కానీ నా మౌనం వెనుక వాళ్ళు అడిగినప్పుడు ఇవన్నీ బాధలే. పిల్లలు లేని వాళ్ళని ఇంకా ఎప్పుడు పిల్లలని మాత్రం ఎవరైతే దయచేసి అడగకండి. ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే వాళ్ళకి ఆ బాధ అనేది అర్థమవుతుంది. అడిగే వాళ్ళు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ ప్రశ్న వెనుక వాళ్ళది ఎంతో ప్రయాణం అనేది ఉంటుంది. ఆ ప్రయాణానికి కొంతమందికి ఆన్సర్ దొరకవచ్చు, కొంతమంది ఇంకా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరినైతే ఈ ప్రశ్న అయితే అడిగి అయితే పెట్టకండి. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. 7 years ఆఫ్ లైఫ్ జర్నీలో పిల్లల కోసం ఎంతో దూరం ప్రయత్నించాను. ఇప్పటికీ ప్రయాణం చేస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ మెడికల్ పర్పస్ అయితే ఆల్ చెకప్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, అంత బాగుంది. ప్రాబ్లం ఎక్కడ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీ, రీజన్ తెలియట్లే. ఓవరాల్ హెల్త్ అయితే బాగుంది. ఓవరాల్ మెడికల్ పరంగా హెల్త్ బాగుంది. సో సరే, మనం దేవుని ప్రార్థిద్దాం, మనకు ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే జరుగుతుంది అని నా జీవితంలో ఎంతో ట్రావెలింగ్ చేశా ఈ అమ్మ అనే పిలుపు కోసం. శ్రీశైలం వెళ్ళా. శ్రీశైలం దగ్గర ఆటకేశ్వరం ఉంటుంది కదా, అక్కడ సంతాన వృక్షానికి 3 సంవత్సరాలు వెళ్ళా. 3 సార్లు ముడుపు కట్టా. ఎక్కడో ఏదో ఆశ, ప్రతీ నెల దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అనేసి. మళ్ళీ తర్వాత 7 శనివారాల వ్రతం చేసి తిరుపతి వెళ్ళా, దేవుని దర్శించుకున్నా. ఎక్కడో ఒక చిన్న ఆశ, దేవుడు నాకు ఇస్తాడేమో అని ఇప్పటికీ నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నాకు ఇది కరెక్ట్ టైం కాదనుకుంటా, అందుకే దేవుడు నాకు ఇవ్వట్లేదేమో. ఆ టైం వచ్చినప్పుడు ఇస్తాడని అయితే నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నా. కొరివీరన్న స్వామి, అక్కడికి కూడా నేను వెళ్ళా. శివాలయం, అక్కడికి వెళ్తే అక్కడ నిద్ర చేస్తే చాలామంది పిల్లలు లేని దంపతులకి మంచి జరుగుతుంది అనేసి విన్నా. అక్కడికి వెళ్ళినప్పుడు తడి బట్టల స్నానం చేసి మనం అక్కడ నిద్ర చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేసి విన్నా. అక్కడికి వెళ్ళా, అక్కడ ప్రయత్నం చేశా. ఏదో ఒక చిన్న ఆశ, దేవుడు ఈరోజు కాకపోతే రేపు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తాడనేసి. ఒక టెంపుల్కి వెళ్తే ఒక పూజారి, నువ్వు 5 వారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయమ్మా, తప్పకుండా జరుగుతుందన్నారు. 5 వారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నా. ఏదో ఒక చిన్న ఆశ, దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడని. తర్వాత ఇవన్నీ ఫేస్ చేశాక ఒక్క నమ్మకం మాత్రం వచ్చింది. మనకి అది మన దగ్గరికి ఎప్పుడు రావాలని రాసి పెట్టుంటే అది అప్పుడు మాత్రమే వస్తుంది. అది ఏ టైంలో ఇవ్వాలో దేవుడికి తెలుసు అని అయితే నాకైతే అర్థమైంది. సో నేను అన్ని ప్రయత్నాలు అయితే వదిలేసా, దేవుడి మీద భారం వేసా. దేవుడే చూసుకుంటాడు, అంతే. ఇంకా